పెద్దలు రామకృష్ణ గారు, స్వరూప గారు, లక్ష్మి గారు, మా సోదరులు పెద్దలు జ్యోతిర్నవీన్ గారు, వేదిక మీద పెద్దలు, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున ప్రజల కోసం పోరాడితే ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఎలా చూసుకుంటారో చాటు చెప్పి ప్రతి ఒక్క గ్రామంలో ఆయన అభిమానించే ప్రతి ఒక్కళ్ళు మా ఊర్లో విగ్రహం పెట్టాలని చెప్పని ఒక ఆశతోటి ఒక అభిమానంతో వాళ్ళ విగ్రహం చక్కగా ఏర్పాటు చేశారు. రామకృష్ణ గారికి, కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఒక కులంలో పుడతాం. ఆ కులం ఒక బలం. ఆ బలాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తే ప్రజల తరపున పోరాడితే ఎల్లప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటారని చాట చెప్పిన నాయకులు ఒక కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పి సగర్వంగా గుర్తుంటాను. ఏ నాయకుడు కేవలం ఒక కులంతో పూర్తిగా ఎవరు రాజకీయం చేయలేరు. అందరినీ ఉన్న వాడికి నేను ఒక అండ ఉంటాను, ఒక భరోసా ఇస్తానని చెప్పని చాటు చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో, కాటూరు అనే ఒక చిన్న గ్రామంలో పుట్టి ఒకే ఒకసారి కౌన్సిలర్ కింద 3.5 సంవత్సరాల పాటే ఒక శాసనసభ్యుల కింద ఉన్నారు. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు మేము అన్నిసార్లు చేసాము ప్రజాప్రతినిధుల కింద చెప్పుకుంటా ఉన్నారు. ఎన్నిసార్లు చేసామని చెప్పినది కాదు, చేసిన కాలంలో ఎన్ని తరాల ప్రభావితం చేశాను చాటు చెప్పిన నాయకుడు ఒక మోహన్ రంగా గారు అని చెప్పని సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యుడికి ఒక భరోసా, ఒక అండా కల్పించి వ్యవస్థ ఏదైనా సరే ఢీ కొనగలుగుతామని చెప్పని ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగించిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి నాయకుడు విగ్రహం ఇవాళ ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. మీరందరూ ఎంతో అభిమానంతో నవీన్ గారిని, మమ్మల్ని అందరినీ పిలిచారు. ఇదే ఆప్యాయత, మీ అండ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా సోదరులు, మా పెద్దలు నవీన్ గారు కూడా ఉండాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విగ్రహం ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. మరొకసారి రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా.